తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎల్ఓపీ నేతగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి రాజు? థ్యాంక్ యూ వెన్నెల. అసెంబ్లీ ప్రాంగణానికి కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోవడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ విజువల్స్ లో. సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి మిగతా కేసీఆర్ కాకుండా మిగతా 38 మంది ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ప్రాంగణంలో వీళ్ళందరూ కూడా కేసీఆర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఆయన
ఈ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలుపొందడం జరిగింది. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా 12 గంటల 30 నిమిషాలకు ఆయన ప్రారంభం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ కార్యాలయంలో ఇప్పటికీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్పీకర్ గడ్డ ప్రసాద్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే కేసీఆర్ అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే అందరూ పార్టీ నేతలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనకు. అదేవిధంగా ఇప్పటికే 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కేసీఆర్ ఆయన ఈ రోజు చేయబోతా ఉన్నారు. 1985 నుంచి 1999 వరకు సిద్దిపేట నుంచి వరుసగా 4 సార్లు గెలుపొందారు. అదేవిధంగా 2001 ఉప ఎన్నికతో పాటు 2004 ఎన్నికల్లో కూడా కేసీఆర్ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 2014, 2000 ఈ 2 సార్లు కూడా గజ్వేల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం సాధించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడం జరిగింది. అయితే కామారెడ్డిలో అనూహ్యంగా అక్కడ ఓటమి పాలు కావడం జరిగింది. అయినప్పటికీ గజ్వేల్లో విజయం సాధించాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే డిసెంబర్ 7వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారి కింద పడడంతో ఎడమకాలి తుంటి భాగం విరవడంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక 2 నెలలు ఆలస్యం కావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ రోజు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఈ రోజు స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు అందరూ కూడా రావాలి, అసెంబ్లీ ప్రాంగణానికి రావాలి, పార్టీ అధినేత ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని చెప్పి అందరికి ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లోనే సీఎం కేసీఆర్ రాక కోసం వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి మరికొద్ది అంటే 1-2 నిమిషాల్లో ఇక్కడ కేసీఆర్ రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తారు. సో కేసీఆర్ రాగానే నేరుగా స్పీకర్ కార్యాలయంలోకి వెళ్తా ఉన్నారు. స్పీకర్ కార్యాలయంలోకి ఇక్కడ వెళ్ళిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఇప్పటికే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ గా ఇప్పటికే స్పీకర్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక ఎల్ఓపి రూమ్ కు కూడా ఆయన వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఎల్ఓపి రూమ్ లో ఇంతవరకు కూడా అంటే అధికారికంగా ఎక్కడ కూడా కేటాయించలేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇంకా ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, అవన్నీ కొన్ని రెనోవేషన్ లో ఉన్నాయి ఎల్ఓపి రూమ్స్ అని కూడా తెలుసు. రోజు ఎల్ఓపి రూమ్ లో ప్రత్యేకంగా పూజలు అయితే ఏమీ ఉండకపోవచ్చు. కేవలం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. ఓన్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడి ఆయన ఇక్కడ నుంచి నేరుగా నందిన్ నగర్ నుంచి నివాసానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వెన్నెల ఇన్ని రోజుల తర్వాత దాదాపు 2 నెలల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఆయన రాకతో తిరిగి 2 నెలల తర్వాత ఆయన రానున్న నేపథ్యంలో మరి తెలంగాణలో రాజకీయం ఏ మలుపు తిరగనుందంటారు? రాజు చెప్పండి. అలాగే రానున్నది పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణలో పోటాపోటీ హోరాహోర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా వ్యూహాలు రచించే అవకాశం ఉందంటారు రాజు? ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ విధమైన వ్యూహాన్ని అవలంబించాలనే దానిపై కూడా ఇప్పటికే ఒక వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా. ఆయన ఇన్ని రోజులు కూడా ఇంట్లో ఉండి పార్టీ నేతలతో కీలకమైన నాయకులతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా. ఎలక్షన్ లో ఏ విధమైనటువంటి ఎన్నికల్లో ఎట్లా పార్టీ అవలంబించవలసిన విషయాలు, అదేవిధంగా వాటితో పాటు ఆ పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, ఎన్నికల తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా సో ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా లీడ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. కాబట్టి పార్టీ నేతలైతే ఎందుకంటే 2 నెలల దాదాపు 2 నెలలు ఆయన ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ఇప్పటికే పార్టీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు. సో ఇక నుంచి ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి కూడా సో ఇట్లాంటి సమావేశాల్లో కూడా పాల్గొనలేదు. ఇక్కడ నుంచి జరగబోయే అసెంబ్లీ అసెంబ్లీ కార్యక్రమాలు కావచ్చు, బడ్జెట్ సెషన్ లో కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీ కార్యక్రమాలకు కేసీఆర్ పాల్గొంటారు. ఇక పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా బలం పుంజుకుంటుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం విజువల్స్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో కొద్ది సేపట్లోనే కేసీఆర్ చెప్పేసి ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా సో ఇక్కడ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ లాంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడ కేసీఆర్ కోసం ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. మరికొద్ది అలాగే ఆయన ఇంటి నుంచి బయలుదేరినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది.
స్వీకారానికి కేసీఆర్ చేరుకుంటారు. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.